ఈ అమ్మాయికి న్యాయం కోసం ఈ కేసు ఎప్పుడో కూడా ఖతం అయిపోయేది. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి. మనం ఇంత పోరాటం చేస్తున్నా కూడా బండి సాయి భగీరథ్ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు దయచేసి ఇంధనం వాడకండి, పెట్రోలు ధర ఎక్కువైపోయింది, డీజిల్ ధర ఎక్కువైపోయింది, ఎలక్ట్రానిక్ మీటింగ్లే పెట్టండి అని మరి ఆయన ఏ క్షణాన ఆయనకు ఐడియా వచ్చిందో నరేంద్ర మోడీ గారు. కానీ కరెక్ట్ ఆయన 10వ తారీఖు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు. బండి సాయి భగీరథ్ నువ్వు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావయ్యా అని చెప్పి ఈయనకు ఎర్ర తివాచీ పరిచి చట్టానికి విరుద్ధంగా పేట్ బషీరాబాద్ పోలీసులు వీళ్ళ మామగారికి నోటీసు పంపిస్తే ఈయన చాలా తగుదునమ్మ అనుకుంటూ ఈయన ఒక ఫోర్జరీ సిగ్నేచర్తోని, నిజానికి ఆ 2 సిగ్నేచర్లు ఆయన ముందు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఉండే సిగ్నేచర్, దాని తర్వాత ఇంకొక సిగ్నేచర్, ఈ 2 సిగ్నేచర్లకు ఈ సిగ్నేచర్తో పోలిస్తే రెండిటికి పొంతనే లేదు. ఆ ఫేక్ సిగ్నేచర్తో మనోడు మంచిగా ఒక ఈమెయిల్ చేసిండు, నరేంద్ర మోడీకి అద్భుతమైన శిష్యుడిగా మారిపోయాడు మన బండి సాయి భగీరథ్. సో ఆయన మరి ఈరోజు ఇప్పటికి కూడా పరారీలోనే ఉన్నాడు. నేను ఈ మీడియా సమావేశం మళ్ళీ ముగియక ముందే చెప్తున్నా, ఇతను ఎంతమంది అమ్మాయిలను అఘాయిత్యం చేసిండో ఈరోజు మన దగ్గర లెక్క లేదు. కానీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని చాలా క్లియర్గా పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈయన ఇప్పటికీ పరారులో ఉన్నాడు. ఈయన వల్ల అమ్మాయిలకు ప్రమాదం ఉన్నది. మన తెలంగాణ మహిళా లోకానికి ప్రమాదం ఉన్నది అన్న విషయం ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్తలేరు. ఈయన పరారీలో ఉన్నాడు, ఈయన వల్ల మహిళలకు ప్రమాదం ఉన్నది, ఈయన సమాచారం దొరికితే చెప్పండి అని చెప్పి ఏ పోలీస్ అధికారి కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. డీజీపీ గారు పెట్టలేదు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పెట్టలేదు, డీసీపీ ఎవరు పేట్ బషీరాబాద్ డీసీపీ పెట్టలేదు, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కూడా మాకు ఈ పారిపోయిన నిందితుడి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా పెట్టలేదు. కానీ మా తెలంగాణలో పుట్టిన బిడ్డల, మరి ముఖ్యంగా మైనర్ బాలికల రక్షణ దృష్ట్యా మేమే ఒకసారి ఆయన మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాం. దయచేసి ప్రజలారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని దయచేసి చూడండి. ఈయన బండి సాయి భగీరథ్. ఇప్పుడు పోక్సో కేసులో సెక్షన్ 6 కింద ఒక మైనర్ బాలిక మీద తరచుగా అఘాయిత్యం చేసిండన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని రక్షించాలనే ఆలోచన ఉంది తప్ప ఈయనను ఈయన ఆ అమ్మాయికి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా మాకైతే ఇప్పటివరకు అర్థం కావడం లేదు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన వెంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. ఇలా ప్రభుత్వంలో హోంమంత్రి లేడు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఇక సోకాల్డ్ ప్రతిపక్షాలు అని చెప్పుకునే రకరకాల పార్టీలు, ఈ మధ్యనే వచ్చిన కొన్ని కాపీ క్యాట్ కార్బన్ కాపీ పార్టీలు, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా తప్పకుండా. సో ఎవరిని కాపాడడానికి కుట్రలు చేస్తున్న విషయం కూడా మాట్లాడతా. మీకు ఏమైనా సమాచారం వస్తే 1098 చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఉంటుందండి. లేకపోతే డయల్ 100 100 డయల్ 100
అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పండి, మీ వివరాలు గోప్యంగా వస్తే. లేకపోతే మాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మా ఐడికైనా లేకపోతే ఎవరికైనా మీరు దయచేసి డిఎం చేయండి. లేకపోతే మా వాట్సాప్ మా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది జనరల్గా, మా గూగుల్లో కూడా దొరుకుతుంది. ఆ నెంబర్కు మెసేజ్ చేయండి, మీ వివరాలు గోప్యంగా పెడతాం, పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. మేము పోలీసింగ్ చేయం, అది మా డ్యూటీ కాదు. మేము డబ్బులు ఇస్తున్నది, పన్ను ఇస్తున్నది పోలీసు వాళ్ళకు జీతాలు ఇస్తున్నది మన పన్నుల నుంచే. వాళ్ళ డ్యూటీ మనందరి ధన మాన ప్రాణాలు రక్షించడం. అందుకొరకు ఇది వాళ్ళే డ్యూటీ చేయాలి. ఇక రెండోది, ఈరోజు ఉదయం బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందన్నది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కొంత కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాదు వీళ్ళు చేసిన కుట్రల నుంచి ఆ కేసును అంతో కొంత కాపాడిందంటే ఈ అమ్మాయి. ఎవరు? ఈ ఆఫీసరే, మహిళా ఆఫీసర్ రితురాజ్. సో ఈమె ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ను సెక్షన్ 11 నుండి, అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించి తప్పించాలని సాయి భగీరథ్ను చూసిండ్రు కదా, ఆ సెక్షన్ నుంచి ఆ అమ్మాయి స్టేట్మెంటు, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంటు రికార్డు చేసి సెక్షన్ 6కు కన్వర్ట్ చేసిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది ఋతురాజ్ గారికి ఇవ్వాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఉండే అందరి తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా తెలంగాణ మహిళా లోకం నుండి. సో ఇందులో మరి ఏమంటారు, ఈ అమ్మాయి కేసులో సెక్షన్ మార్చారు. దాని తర్వాత నిన్న కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏ ఇన్వెస్టిగేషన్లు జరిగినాయి అనేది నేను చెప్పను, ఇది నాకు అనవసరం. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏ రూపంలో అవుతుంది అనేది నేను ఇక్కడ చెప్పకూడదు, చెప్పను కూడా. నేను బాధ్యత లేని పోలీస్ అధికారిని కాదు, నేను మాజీ పోలీస్ అధికారిని. ఓకే, సో ఇకపోతే ఇదే క్రమంలో ఈ కేసు మీరు ట్రాజెక్టరీ చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపడుస్తుంది. ఈ కేసులో ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని అడుగడుగున, ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని, ఆ అమ్మాయి కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి, బురద చల్లాలని చెప్పేసి, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అడుగడుగున కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈ కేసులో తప్పనిసరిగా పోరాడతాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోనే మేము కొట్లాడుతున్నాం. నేను కొట్లాడుతా తల్లిగా, కానీ నా బిడ్డ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్, మీకు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ బచావో అన్న దేశ ప్రధానమంత్రి గారి సభలోనే వేలాది మంది జనం ముందర దేశమంతా చూస్తుండగా నిందితుడి తండ్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందా సార్ అని ఆ మహిళ అడుగుతూనే, ఏమైనా చేయండి సార్, మీరు మాజీ పోలీస్ అధికారి కాబట్టి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఏమైనా ఉంటే వాళ్ళను దయచేసి రిక్వెస్ట్ చేయండి సార్, ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి, నా బిడ్డ చాలా తల్లడిల్లిపోతూ ఉన్నది, ఏదన్నా చేయరాని పని చేస్తే నేను తల్లిగా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేనని అంటా ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా చెల్లెలు ఉంటారు.
సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మీరు ఒక మహిళ. కొండా సురేఖ గారు, మీరు కూడా ఒక మహిళ, మీకు కూడా ఒక బిడ్డ ఉంది. మీరందరూ కలిసి పోలీసు ఉన్నతాధికారులను పిలిపించండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, చాలా పేరున్న అధికారి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డీజీ ర్యాంకులో ఉండే మహిళా అధికారి ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఉమెన్ సేఫ్టీ, డీజీ ర్యాంకులో ఉండే ఒక మహిళా అధికారి ఉన్నారు. దయచేసి వాళ్ళని పిలిపించి చెప్పండి, డీజీపీ గారిని చెప్పండి. కానీ డీజీపీ గారిని చెప్పాలంటే నాకే డీజీపీ గారు చేయాలి, ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన రాష్ట్రానికి బాస్ ఆయన్నే. కానీ ఆ డీజీపీ గారే ప్రధానమంత్రి బందోబస్తు ఉన్నందుకు మేము ఈ కేసులో ఏమీ చేయలేకపోయాము 3 రోజుల వరకు అంటూనే నాకు భయం వేస్తున్నది. బండి సాయి భగీరథ్ పారిపోయాడు. ఈ డీజీపీ గారు మామూలు డీజీపీ కాదండి, ఆయన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, ఈరోజు డీజీపీగా పనిచేస్తున్నారు. ఇదే డీజీపీ గారు హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు మే 28వ తారీఖు నాడు ఆమ్నేసియా అనే ఒక పబ్లో ఒక విదేశీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డిన వాళ్ళంతా కూడా ఒక 3-4 యువకులు ఒక ఇన్నోవా క్రిస్టాల టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జువెనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం. ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు. సో మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరో ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు. అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, పీఎం గారు ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ బాలికకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే? ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా, మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ, मैं आपको बुला रहा हूँ, मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. ఇక मेरे साथ काम करिए అంటే బీజేపీ के साथ काम करिए అంటే ఇక జరిగేది ఇదే, బీజేపీ के साथ काम करिए అంటే ఇట్లానే ఉంటుంది. నీట్లో లీక్ 26 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఒక్కటే నిమిషంలో బుగ్గి పాలు. దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరయ్యా